కేసీఆర్ గారు హరీష్ రావుని నమ్మిండు. నమ్మడం వేరు, అవినీతి జరగడం వేరు అంటున్నా. ఒక ముఖ్యమంత్రికి తెలియకుండా ఒక డిపార్ట్మెంట్ లో అవినీతి ఎట్లా సాధ్యం? అవినీతి జరిగిందా జరగలేదా అంటున్నారు కదా మీరు. నేను ఏమంటున్నా, అక్క చెప్పిన దాంట్లో అవినీతి జరిగిందా జరగలేదా, కేసీఆర్ గారి మీద సిబిఐ ఎంక్వైరీ ఇవ్వడం గురించే మాట్లాడింది అక్క. ఇది సిబిఐ వాళ్ళకి ఇచ్చిర్రు. రేపొద్దున సిబిఐ వాళ్ళు కేసీఆర్ చేసిండా, హరీష్ రావు చేసిండా, సంతోష్ చేసిండా, డైరెక్ట్ కవిత గారే మాట్లాడిరన్న మీరు ఒకసారి. అవునన్నా, నేనేమంటున్నా, హరీష్ రావు చేసిండా, కేసీఆర్ చేసిండా. హరీష్ రావు ఇరిగేషన్ మంత్రి ఉండే, పాత్ర ఎక్కువ ఎవరిది ఎక్కువ ముఖ్యమంత్రి తెలంగాణ మొత్తం చూడాలి. తెలంగాణ ఒకటే మంత్రి హరీష్ రావునే చూడాడు కదా, చాలా మంది ఉంటారు హరీష్ రావు లాంటి వాళ్ళు. ఈయన ఏం చేసిండు, హరీష్ రావు అది కొద్దిగా ఎక్కువ అది ఇచ్చిండేమో, ఇస్తే నువ్వు చనువిస్తే మొత్తానికే కేసీఆర్కి తెలియకుండా చేయాల్సిన అవసరం లేదు కదా. ఏం చేసినావు అది రేపు పొద్దున సిబిఐలా ఎంక్వైరీ చేసిండ్రు కదా, సిబిఐలో తేలుతుంది ఎవరు చేసిర్రు ఎవరు చేయలేదు. హరీష్ రావు చేసిండా, కేసీఆర్ చేసిండా, సంతోష్ చేసిండా, సంతోష్ చేపించిండా. ఉన్న పలక అమెరికా నుంచి కవిత గారు వచ్చి డైరెక్ట్ హరీష్ రావు, సంతోష్ రావులను టార్గెట్ చేయడం వెనకాల ఉన్న అంతర్యం ఏమై ఉంటుంది? అంతర్యం ఏముంది, అక్క ఫ్లైట్ దిగే టైంకి సిబిఐ ఎంక్వైరీ అన్నారు, బాధపడ్డది తండ్రి కాబట్టి. తప్పేముంది అందులో? ముందు కూడా చెప్పింది. ఏం చెప్పింది? ప్రెస్ మీట్లో అందరికీ చెప్పింది. నా ఏదైతే నేను లెటర్ రాసిందో అది ఎవరో బయట పెట్టమని బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకి చెప్పింది, అధినేతకు చెప్పింది, కేటీఆర్కి చెప్పింది. ఇప్పటివరకు సమాధానం లేదు. అంటే తప్పేముంది? బీఆర్ఎస్ లో అంతర్యుద్ధం జరుగుతుంది అనుకోవచ్చా? ఒకవైపు కవిత గారు, ఒకవైపు కేసీఆర్ గారు, హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, వీళ్ళంతా ఒకవైపు, కవిత గారు ఒక్కరే ఒకవైపు అని చెప్తున్నారు. అక్క ఒకవైపు, కేటీఆర్ ఒకవైపు. కేటీఆర్ గురించి అక్కేం ఎప్పుడేమైనా తప్పు, కేటీఆర్ పేరు ఎప్పుడైనా ఎత్తిందా? ఎత్తలే కదా. కేటీఆర్ మాట్లాడవచ్చు, భవిష్యత్ సంగతి మనం ముందే ఊహించుకోవడం తప్పు. మరి అట్లా అనుకుంటే మొన్న రాఖీ పండుగకి ఎందుకు వెళ్ళలేదు? కేటీఆర్ లేడు, ఏం చేస్తాం? కేటీఆర్ బయటికి పోయిండు, ఆయన లేడు కాబట్టి మీరు వెళ్ళలేదు, లేదంటే పోతుండే. చెప్పింది కదా ప్రెస్ మీట్ లో, నేను బరాబర్ రాజకీయమే, బంధుత్వమే. నేను అన్నదమ్ముల. అంటే రాజకీయం అంటే కేటీఆర్ గారితో వైర్యం ఉన్నట్టే కదా, యుద్ధం ప్రకటిస్తున్నట్టే కదా. వైర్యం ఎందుకు ఉంటుంది? ఓపెన్ గా చెప్పింది కదా, నేను రాఖీ కడతానికి పోతా అని ఓపెన్ గా చెప్పింది అక్క. నేను ఎందుకు కట్టను? రాజకీయమే, రాఖీ కట్టుడే. అసలు ఏంటి కవిత గారి వ్యూహం ఏంటి? ఇన్ని రోజులుగా లేని జాగృతిని మళ్ళా యాక్టివ్గా చేయడం, జిల్లాల వైజ్ సంఘాలు ప్రెసిడెంట్లను పెట్టడం, లేదంటే ఆర్గనైజేషన్ స్ట్రాంగ్ గా చేసుకోవడం, సపరేట్ గా ప్రెస్ మీట్లు పెట్టుకోవడం, ఏది దేనికి? జాగృతి కొత్తగా వచ్చిందా? 10 ఏళ్ళుగా లేదు కదా. ఎందుకు లేదు? 9 ఏళ్ళుగా లేదు. అదే కొద్దిగా మధ్యలో డిస్టర్బ్ అయింది అక్క. దానివల్ల జాగృతి ఎక్కువ దాని మీద కాన్సన్ట్రేషన్ చేయలేకపోయింది. స్టార్టింగ్ నుంచి ఉద్యమం నుంచి జాగృతి ఉంది కదా, జాగృతి ఎక్కడ లేదు. ఇప్పుడు జాగృతి రావాల్సిన అవసరం ఏమొచ్చు? మళ్ళీ ముందు అవసరం ఉంది కానీ ఇప్పుడు అవసరం లేదా జాగృతి? ముందు అవసరం ఉంది ఉద్యమం అప్పుడు జాగృతి, ఇప్పుడు అవసరం లేదా జాగృతి? చెప్పండి. జాగృతిని పెట్టి జాగృతి ఏం చేయలేదు, ఏం చేస్తారు, ఏం చేయబోతున్నారు అంటే దేనికి సంకేతం? ఇప్పుడు యాక్టివ్ కావడం వెనుక ఉన్న అంతర్యం ఏంటంటున్నా. అది అక్క ముందు ఏం చెప్తుందో మనకు తెలియదు. అక్క డిసిషన్ మీద ఉంటుంది, ఏదైనా ఏం చేద్దాం, ఎట్లా ప్లాన్ ఏంది అనేది ముందు చెప్తుంది అక్క. మీరు జిల్లా నాయకులు కాబట్టి, జాగృతికి సంబంధించిన అధ్యక్షులు కాబట్టి చెప్తున్నా, కవిత గారికి సీఎం అవ్వాలనే ఆలోచన బలంగా ఉన్నదన్న మాట వాస్తవమా కాదా? నాకు కూడా ఆశ ఉంది. ఆశ తప్పేముంది? అందరికి ఆశ ఉంటుంది. ఉపేందర్ కూడా సీఎం కావాలని ఉంటుంది. నాకు లేదా? అదే ఉంటుంది, ఆశ ఉంటుంది మనిషికి. అంటే ఆశ తప్పదు, ఆశ ఉంటుంది మనిషికి. ఎందుకు కాదు? నాకు కూడా ఉంది కవితకు ఆశ సీఎం కావాలని. నేను అందుకోసమే కేటీఆర్ గారిని సీఎం చేయడానికి కేసీఆర్ గారు సిద్ధంగా ఉన్నారు కాబట్టి, లేదు అట్లెట్లా నేను కూడా సీఎంఏ, నేను కూడా ప్రధాన పాత్ర అని చెప్పి కావాలని. అవన్నీ ఉట్టి మాటలు. అట్లాంటి మాటలు ఎక్కడ అక్క మాట్లాడలేదు. ఎక్కడైనా మాట్లాడింది అక్క నేను సీఎం అవుతా, కేటీఆర్ని సీఎం చేస్తా, కవితక్కని చేయను అని ఎక్కడన్నా చెప్పింది అక్క? ఏదైనా ప్రెస్లో చెప్పిందా? చెప్పండి. వీళ్ళే మొత్తం అలా ఫ్యామిలీని డిస్టర్బ్ చేసేదే హరీష్ రావు, సంతోష్ రావు. ఎట్లా మరి వాళ్ళని ఏం చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ఏం చేస్తారు? ఏముంది, అది ముందు డిసైడ్ అవుతుంది ఏం చేసేది అనేది. అంటే హరీష్ రావుని సస్పెండ్ చేయాలనుకుంటున్నారా, లేదంటే పార్టీలో ఉండొద్దు అనుకుంటున్నారా, ఆలోచనలు మార్చుకోవాలంటున్నారా? ఏం చెప్తుంది జాగృతి, ఏం సలహాలు ఇస్తుంది అంటున్నా? అక్కేమన్నది లెటర్ రాసింది,
నీ చుట్టూ ఉన్నోళ్ళు ఇట్లుంది వ్యవహారం అని చెప్పింది. అది నువ్వే లీక్ చేసినావు, అక్కడిని బదనాం చేసే ప్రయత్నం చేసినావు, అంతే కదా. లీకేజ్ అక్కడి నుంచే జరిగింది కదా. అక్క లెటర్ రాయడం వల్లనే కదా లెటర్ రాసింది. లెటర్ రాయంగానే అక్కడ నుంచి లీక్ చేసిర్రు. ఎవరు లీక్ చేసిర్రు? అది ఇప్పుడు కూడా చెప్తలేరు ఎవరు లీక్ చేసిర్రు అని. అక్క అడిగే క్వశ్చన్ ఒకటే, నా లెటర్ ఎవరు లీక్ చేసి ఓకే అది చెప్తే తర్వాత నేనేందో నేను చెప్తా. బీఆర్ఎస్ వాళ్ళు జాగృతిని కలుపుకొని పోతున్నారా, లేదా జాగృతి బీఆర్ఎస్తో కలిసే ఉందా? అంటే ముందు నుంచి అయితే బీఆర్ఎస్తో కలిసే చేసింది కదా జాగృతి. ఉద్యమం అప్పటి నుంచి జాగృతి బీఆర్ఎస్తో కలిసే చేసింది కదా, చేయలేదా? ఉద్యమం ఈ బతుకమ్మలు అని ప్రపంచాన్ని చాటి చెప్పిందే కవితక్క కదా. అంటే మీరు అంటారు బతుకమ్మ లేదా అని, బతుకమ్మ ఉంది. బతుకమ్మ ఎందుకు లేదు? బతుకమ్మ ముందు నుంచి ఆడుతున్నారు. ఉద్యమంలో దాన్ని ఉద్ధృతం చేసింది కవితక్కనే కదా. కవిత గారు అంటే బతుకమ్మ, బతుకమ్మ అంటే కవిత గారు అని అప్పుడు ప్రమోట్ అయింది. వాస్తవం ఉద్యమంలో చాలా పెద్ద ఎత్తున ఆమె చేసింది. ఇప్పుడు కూడా ఆమె ప్రపంచానికే చాటి చెప్పింది. ఆమె పోయి వచ్చింది కూడా ఎన్నో దేశాలు బతుకమ్మకి. వాళ్ళు వేరు చేస్తాం, మేమేం చేస్తాం? ఏంటి బీఆర్ఎస్ పార్టీలో కావచ్చు, లేదంటే రాష్ట్ర స్థాపనలో కవిత గారి పాత్ర ఏంటంటే ఏం చెప్తారు మీరు? ఉంటుంది, ఏముంటుందో ఇక ముందు చెప్తా అక్క. ఎందుకు మీరు చెప్పలేరా? అట్లాంటే మనం అధ్యక్షురాలు కాదని మనం ఎట్లా మాట్లాడతాం? అక్క ఏం చెప్తుందో మనం దాన్ని బట్టి నడుస్తాం, కానీ మనం ఎట్లా చెప్తాం? ఉందా జాగృతి యాక్టివ్ ఉందా? చాలా మంచి యాక్టివ్ ఉంది. అక్క చేసే పనులు మంచిగా ఉన్నాయి. అందు గురించి అక్క దగ్గరకు వచ్చిన. ఏంది జాగృతి పట్ల మీకు నచ్చిన అంశం ఏంటంటే బీసీల గురించి కొట్లాడుతుంది. లేరా ఇతర నాయకులు లేరా బీసీల గురించి కొట్లాడే వాళ్ళు? బీసీల గురించి ఫస్ట్ ఎత్తిందే కవితక్క కదా. దాని తర్వాతనే కదా వీళ్ళందరూ బీసీల గురించి మాట్లాడారు. అన్న వెంకటన్న, కవిత గారు మాటికి ఏమంటున్నారంటే, నేను ఒక విమర్శ చేసిన తర్వాత బీఆర్ఎస్ సంబంధించిన కొంతమంది యూట్యూబర్లు, చెంచగాళ్ళు, అది ఇది అని చెప్పి నా మీద విమర్శలు చేస్తున్నారని చెప్పి మాట్లాడుతున్నారు. అంటే ఎవరిని ఉద్దేశించి కవిత గారు ఆ రకంగా వ్యాఖ్యలు చేస్తున్నారు? బీఆర్ఎస్ యూట్యూబర్లు ఎవరు? యూట్యూబర్లు అవన్నీ అక్క అట్లా లేదు. అక్క ఏమన్నదంటే, ఈరోజు నేను ఈ ప్రెస్ మీట్ పెట్టినాక నా మీద దాడి జరుగుతుంది సోషల్ మీడియాలో అని అన్నది. ఎవరు చెప్పిస్తారు అనుకుంటున్నారు మీరు? హరీష్ రావు పేరు ఎత్తింది కదా, హరీష్ రావు, సంతోష్ రావు పేరు ఎత్తింది కదా అక్క. వాళ్ళే కదా దాడి. హరీష్ రావు అంటేనే బీఆర్ఎస్ కదా. ఎక్కడ హరీష్ రావు అంటే బీఆర్ఎస్ కదా. ఒక మాట భాయ్ సాబ్, హరీష్ రావు అంటేనే బీఆర్ఎస్ కదా. అవును, మరి మళ్ళీ ఆమె వ్యతిరేకంగా వార్తలు వస్తాయనంటే బీఆర్ఎస్ వాళ్ళు చేస్తున్నట్టే కదా. దీన్ని మీరు ఒప్పుకోవట్లేదు. హరీష్ రావు సపరేటా? బీఆర్ఎస్ లో ఉన్న వాళ్ళు అందరు చేస్తున్నారని నేను అనను. బీఆర్ఎస్ పార్టీ అందరు చేయకపోతే కేటీఆర్ గారు మీరు ఇచ్చిన ప్రెస్ మీట్ తర్వాత హరీష్ రావు గారికి మద్దతు ఇస్తూ పోస్ట్ పెట్టింది కదా. దాని అర్థం ఏంటి? కవిత గారు మాట్లాడింది అబద్ధం అనే కదా. తప్పుల తడక చెప్తున్నారు. ఎందుకు పెట్టిర్రో దానికి సమాధానం అక్కనే చెప్తుంది రేపు పొద్దున. నేనేమంటున్నా, అక్క మీద సోషల్ మీడియాలో ఎక్కడ లేని, ప్రపంచంలో లేని అన్నీ కలిపి అక్క మీద పెట్టొచ్చు. పెడతానే ఉన్నారు పోస్టులు. ఎవరు పెట్టిస్తుర్రు? బీఆర్ఎస్ పార్టీ పెట్టి. బీఆర్ఎస్ పార్టీ హరీష్ రావు, సంతోష్ రావే పెట్టిస్తుర్రు. అరే వాళ్ళు ఎవరు అంటున్నా? బీఆర్ఎస్ లో భాగమే కదా. భాగం బీఆర్ఎస్ లో భాగమా కాదా? భాగం. సరే, అంత ఇప్పుడు మీరు కవితక్క భాగం కదా. నాకు బీఆర్ఎస్ కు ఆ పార్టీ ఉంటేంది పోతేంది అన్నప్పుడు ఇంకా భాగం ఏముంటదన్న మీరు భలే. అంతకు ముందు అన్న మాటలు అక్క ఎక్కడి వరకు వచ్చి మాట అన్నది? ఎక్కడి వరకు వచ్చి మాట అన్నది? ఆమె అక్క మీద ఎన్నో రకాల పోస్టు పెట్టిస్తేనే ఈ మాట అన్నది. అంతకుముందు ఎప్పుడు అన్నదా అక్క? అన్నదా? దాని గురించి మాట్లాడిందా? ఇలా బీఆర్ఎస్ పార్టీని అక్క ఎక్కడ విమర్శించలే, కేసీఆర్ని ఎక్కడ విమర్శించలే, కేటీఆర్ గారిని ఎక్కడ విమర్శించలే. అక్క ఏమన్నది? నా మీద దాడి చేసేది హరీష్ రావు, సంతోష్ రావు మనుషులే. ఎందుకు అసలు హరీష్ రావుకు కవితకు ఎక్కడ బెణికింది? సిబిఐ వరకు ఎందుకు వెళ్ళింది? ఎందుకు? ఎవరు చేస్తే తప్పు చేస్తే సిబిఐ, ఈరోజు కేసీఆర్ సిబిఐ ఎంక్వైరీ ఎదుర్కొంటుడు. ఎవరు తప్పు ఆయన మీద వేసుకొని సిబిఐ ఎంక్వైరీ ఎదుర్కొంటుడు కేసీఆర్. నువ్వు సిబిఐ ఎంక్వైరీ వేసినాక యూకే ఫ్లైట్ ఎక్కినావు, కమస్కం నువ్వు ధర్నాలు చేయాలి, కమస్కం బంద్ పాటించాలి. అంత పెద్ద నాయకుని మీద ఇట్లా అవాండం వేసారని చెప్పి నువ్వు పార్టీ హరీష్ రావు కానీ సలహా ఇవ్వాలి కదా పార్టీకి. ఇవాళ వద్దా? మళ్ళీ ఏం చేసారు? అక్క ఎప్పుడైతే అక్క నిన్న ప్రెస్ మీట్లా ఈ మాట అన్నది ఏమింది? అరే కమస్కం ధర్నాలు చేయాలి, ఎంత పెద్ద నాయకుడు తెలంగాణ తెచ్చిండు, కొట్లాడిండు, కమస్కం ధర్నాలు చేయాలి, కమస్కం బంద్ పాటించాలి. ఘోష్ కమిటీ వేసినప్పుడు కూడా నువ్వు ధర్నాలు చేయాలి. కమిటీ మన మొత్తం టోటల్
తెలంగాణలో ధర్నాలు చేయాలి, బంద్ మరి ఎందుకు పాటించాలి. జాగృతి ఎందుకు చేస్తలేదు అంటే మీ కేసీఆర్ గారి మీద అంత ప్రేమే ఉంది కదా, మరి ఇవాళ రాష్ట్రంలో అన్ని చోట్ల ఎందుకు ధర్నాలు చేస్తలేదు జాగృతి? ఇదిగో కావాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీని బదనాం చేయడానికి కవిత గారిని నడుం కట్టిర్రు అనేది జగమెరిగిన సత్యం. దీన్ని మీరు యాక్సెప్ట్ చేస్తారా లేదా అది చెప్పండి. అసలు హరీష్ రావుని రాజ్యసభ మెంబర్ నడిపించేదే రేవంత్ రెడ్డి, బీజేపీ పార్టీ. రేవంత్ రెడ్డికి ఏం సంబంధం మధ్యలో? మొత్తం నేనేమంటున్నా, నడిపించేదే రేవంత్ రెడ్డి, రాజ్యసభ మన రేవంత్ రెడ్డి ఈ రాజ్యసభ సభ్యుడు ప్లస్ హరీష్ రావుని ఆడిపించే మొత్తం నాటకం రేవంత్ రెడ్డి. కేసీఆర్ని ఇట్లా చేసేది, ఇట్లా చేయండి, ఇట్లా కథ రేపు పొద్దున సిబిఐ ఎంక్వైరీ చేయండి, ఇట్లా ఆయన దొరుకుతా అదైతుంది ఇదైతుంది చెప్పేదే మొత్తం రేవంత్ రెడ్డి నడిపిస్తుండే ఈ హరీష్ రావుని. అంటే ఏంది హరీష్ రావు గారు కాంగ్రెస్ లో భవిష్యత్తులో వెళ్ళే అవకాశాలు ఉన్నాయంటారా? ఏమంటున్నారు మీరు? ఏం చేస్తాడు మన రేపు పొద్దున? కేసీఆర్ని ఇరికిచ్చినాక ఏం చేస్తాడు? ఓకే, కేసీఆర్ పాపం ఉద్యమకారుడు అండి తెలంగాణలో. ఆయన కొట్లాడి తెచ్చిన తెలంగాణ. ఈరోజు నువ్వు సంతోష్ రావు అందరూ ఇలా అనుభవిస్తున్నారు అంటే ఆయన చేసిన పుణ్యకారం. ఇంత కష్టపడి ఇంత చేస్తే లాస్ట్కి ఆయననే ఇరికిచ్చిర్రు. కేసీఆర్ గారి మీద ఎవరు విమర్శించినా ఇదే రకంగా జాగృతి కానీ కవిత గారు కానీ మాట్లాడతారా భవిష్యత్తులో? ఆ రోజున్న వాస్తవాలే మాట్లాడుతున్నాం మేము. నువ్వు చేసిన తప్పుకు నేనెందుకు అనుభవించాలి? మరి బీఆర్ఎస్ పార్టీ హరీష్ రావుని సస్పెండ్ చేయొచ్చు కదా, సస్పెండ్ చేయాలని జాగృతి చెప్పొచ్చు. సస్పెండ్ చేస్తుందా? ఏం చేస్తుంది? ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ ఉంది. మరి సిబిఐ ఎంక్వైరీలో ఎవరు దోషి ఎవరో నిర్దోషి ఎవరో ఎవరు పట్టుకుపోతారో తెలుస్తుంది. సిబిఐ అన్ని ఎంక్వైరీ చేస్తుంది కదా. ఎవరు చేపించారు, ఎవరు సంతకాలు పెట్టారు, ఎవరి ఫైళ్ళ మీద ఏం చేసి అని ముందు తెలుస్తుంది. మనం ఎట్లా చెప్తాం? ఆయన ఎంతనో కవితక కూడా అంతే. ఆయన ఏం పెద్ద పోటీ ఏం లేదు. కవితక కూడా అంతే కష్టపడ్డది ఉద్యమంలో. ఆయన అక్క కష్టం ఏం లేదా? కుటుంబం అంతా కలిసి ఉద్యమంలో పాల్గొన్నారు, తర్వాత పదవులు వచ్చినాయి, 10 ఏళ్ళ అధికారంలో ఉన్నారు, అంతా బాగానే ఉంది. ఇప్పుడు జరుగుతున్న చర్చ ఏంటంటే అక్క మంత్రి అయిందా? వినండి అన్న, అక్క అంటే ఎమ్మెల్సీ అయింది కదా, ఒకసారి ఎంపీ అయింది కదా, ఒకసారి కంటెస్ట్ చేసింది కదా. మీకు ఒకటి చెప్పాలా? కేసీఆర్ మీద యాక్షన్ ఎందుకు తీసుకోలేదని ఒక క్వశ్చన్ వేసినాము. ఇంతకుముందు గవర్నమెంట్ వచ్చినప్పుడు హరీష్ రావుకి ఎన్ని రోజులు కూర్చోబెట్టారు మంత్రి పదవి ఇవ్వకుండా? చెప్పండి, మీరు చెప్పండి. ఎన్ని నెలలు మంత్రి పదవి ఇవ్వకుండా కూర్చోబెట్టారు? ఎందుకు కూర్చోబెట్టిండు? ఏంటి దాని అర్థం ఏందో చెప్పండి. ఇట్లాంటివి ఉన్నాయనే కూర్చోబెట్టిండు, ఇట్లాంటి చేస్తుండనే కూర్చోబెట్టిండు. మళ్ళీ తర్వాత ఆయనకి ఇరిగేషన్ ఇచ్చిర్రా? ఇవ్వలే ఆయనకి ఇరిగేషన్. ఇట్లాంటి కథలు పడుతుండనే ఆయనకి ఇరిగేషన్ ఇవ్వలే. ఇరిగేషన్ కంటే ఆర్థిక శాఖ అనేది అదే తర్వాత విషయం అండి. ఆయన ఇరిగేషన్లో చేసిన పొరపాట్ల వల్లనే ఆయనను పక్కకు కూర్చోబెట్టి కొన్ని నెలలు కూర్చోబెట్టినాకనే ఆయనకి ఇచ్చారు. ఒకవేళ మీరు అన్నట్టు ఇరిగేషన్లో అవినీతి జరిగి ఉంటే అప్పుడే ఆయన మీద చర్యలు తీసుకోవచ్చు కదా, ఇప్పటి వరకు ఎందుకు సహించాలంటున్నారు? ఎట్లా చర్యలు తీసుకుంటారు? మీరే అదే చర్యలు అంటే ఇవే కదా. నా పెద్ద సార్కి ఏం తెలిసింది ఏం తెలియదు మనకు తెలియదు. ఆయననైతే కొన్ని రోజులు మంత్రి పదవి ఇవ్వకుండా కూర్చోబెట్టారు. అదే ఆ శిక్ష ఆయనకు ఉంది కదా. ఆ శిక్ష ఎందుకు? అప్పుడే అందరికీ మంత్రివర్గంలో తీసుకున్నప్పుడు ఈయన తీసుకోవాలి కదా. మళ్ళీ ఇరిగేషన్ మంచిగా చేస్తే ఇరిగేషన్లోనే ఈయన పెట్టుకోవాలి కదా. అంటే మీరేమంటారు? బీఆర్ఎస్ పార్టీ మొత్తం నేను ఏమంటున్నా, ఒకటే క్వశ్చన్ అంటున్నా, ఒకటే చేసింది మొత్తం హరీష్ రావు సంతోషే. ఇవాళ పెద్ద సార్ని బద్నాం చేయడం, ఆయన చెడ్డ పేరు తేవడం మొత్తం హరీష్ రావు సంతోష్ రావే. అరే కానీ బీఆర్ఎస్ పార్టీ ఉందంటేనే హరీష్ రావుని కారణం అని బీఆర్ఎస్ వాళ్ళు ఏమన్నారు? ఈరోజు ఇవాళ బీఆర్ఎస్ పార్టీ మనగడ ఉందంటేనే హరీష్ రావే కారణం అని చెప్తున్నారు. కరెక్టే. కేసీఆర్ పాత్ర ఏం లేదు, కవిత పాత్ర ఏం లేదు, కేటీఆర్ పాత్ర ఏం లేదు. ఇక హరీష్ రావే పెద్ద మనిషి. ఇక ఆయననే మొత్తం అది చేసేసిండు. మా టీఆర్ఎస్ బీఆర్ఎస్ మొత్తం ఈయననే నడిపించిండు. ఇక హరీష్ రావు మన కేసీఆర్ది అక్కది కేటీఆర్ ఏం పాత్ర లేదు. హరీష్ రావు పేరు మీదనే ఉద్యమం నడిచింది, హరీష్ రావు పేరు మీదనే తెలంగాణ వచ్చింది, హరీష్ రావు పేరు మీదనే గవర్నమెంట్ ఫామ్ అయింది. అంతా హరీష్ రావే. ఒక ఎమ్మెల్యేని కలవనీయలే, ఒక మంత్రిని కలవనీయలే. ఈ రోజు పార్టీ గవర్నమెంట్ రాకపోవడం కారణమే వీళ్ళిద్దరు. గవర్నమెంట్ ఫెయిల్ కావడానికే పక్కా వీళ్ళిద్దరు. ఇది ఒక ఎమ్మెల్యేని కలవాలంటే సంతోష్ రావు పర్మిషన్ కావాలి, ఒక మంత్రి కలవాలంటే సంతోష్ రావు పర్మిషన్ కావాలి. ఏంది గేట్ల దగ్గర నిలబెట్టు. అందుకోసమే ఖరాబ్ అయిపోయింది మొత్తం. మంచి నాయకులు అందరూ వెళ్ళిపోయి ఈరోజు పరిస్థితి చేసిందే సంతోష్ రావు. లేకుంటే ఈ పరిస్థితి కేసీఆర్కి పాపం ఎందుకు వస్తుండే?
గవర్నమెంట్లో మళ్ళీ బీఆర్ఎస్ఏ ఉంటుండే మంచి మంచి నాయకులనే వీళ్ళు ఎలగొట్టేసారు బయటికి. కానీ కేసీఆర్ గారికి అత్యంత దగ్గరున్నది ఇప్పుడు వాళ్ళే కదా, కవిత గారే దూరం అయిపోయారు కదా. తండ్రి కూతుర్ల అనుబంధం ఎవ్వరు వేరు చేయలేరు. ఓకే, వాళ్ళు ఎన్ని నాటకాలు ఆడినా ఎన్ని ఏం చేసినా తండ్రి కూతుళ్ళ అనుబంధం ఎవ్వరు వేరు చేయలేరు. నువ్వేం నేర్పిస్తావో నువ్వేం చేస్తావో అది మాకు సంబంధం లేదు, కానీ పార్టీని నాశనం చేసేదే వీళ్ళిద్దరు. లేకుంటే ఈరోజు గవర్నమెంట్ ఫామ్లో ఉంటుండే మంచి మంచి ఎమ్మెల్యే, కొంతమందిని ఎమ్మెల్యేలను మార్చేది ఉండే, మార్చనీయలే. కొంతమంది ఎమ్మెల్యేలు కలుస్తానికి వస్తే పెద్దసారిని కలవనీయలే. పార్టీని నాశనం చేసిందే వీళ్ళు. వీళ్ళ ఏకాధిపత్యంతోనే కథం చేయలేదు. డైరెక్ట్ గా కవిత గారు హరీష్ రావు గారి మీద యుద్ధమే ప్రకటించింది అనుకోవాలా? అంతే. కానీ ఎదుర్కొంటారా హరీష్ రావు లాంటి పెద్ద నాయకుడిని కవిత గారు? హరీష్ రావు కంటే 10 రెట్లు కవితక్క పెద్ద నాయకురాలు. ఎందుకే అంత పెద్ద మాట? అరే నేను ఇప్పుడు కూడా 15 ఏళ్ళ ముందే నేను కవితక్క మాట తిరిగిన. ఓకే, ఇప్పుడు కూడా నీకు ఫోటోలు చూపెట్టి వీడియోలు చూపెట్టమంటే చూపెడతా. 15 years బిఫోరే నేను కవితక్క మాట తిరిగిన. హరీష్ రావు ఏడు నుంచి వచ్చిండు అన్న, ఏడు నుంచి వచ్చిండు. కేసీఆర్ కూతురు అంటే కవిత, హరీష్ రావు ఏడు నుంచి వచ్చిండు. కేసీఆర్ పేరు చెప్పుకొనే వచ్చిండు కదా హరీష్ రావు. హరీష్ రావు పొడుగా పెద్ద నేనే పెద్ద ముందు నుంచి లీడర్. కేసీఆర్ అంటే ముందు నుంచి టీడీపీ నుంచి వచ్చిన లీడర్, ఆయన ఉద్యమంలో ఉన్నాడు, ఆయనకు పెద్ద నాలెడ్జ్ ఉంది, ఉద్యమం ప్రకటించిండు, ఆయన ఎంత పెద్ద త్యాగం చేసిండు ఏంటి అంటే ప్రపంచం మొత్తం తెలుసు, తెలంగాణకు తెలుసు. ఈయన ఏం చేసిండు? ఈయన పేరు ఎట్లా గుర్తుపడతారు తెలంగాణలో? కేసీఆర్ లేనిది హరీష్ రావుని గుర్తుపడతారా? కేసీఆర్ లేనిది హరీష్ రావుని గుర్తుపడతారా? కానీ ఇప్పుడు కవిత గారు హరీష్ రావు గారి మీద లేకుంటే కేసీఆర్ లేనిది సంతోష్ రావుని గుర్తుపడతారా? సంతోష్ రావు ఎవరు? ఏదున్నా వీళ్ళందరికీ బీజం వేసింది కేసీఆర్ గారు. అరే తర్వాత విషయం అండి, కేసీఆర్ లేనిది వీళ్ళు ఎవరు? అవును, వీళ్ళిద్దరు ఎవరు? హరీష్ రావుని ఎవరు గుర్తుపడతారు? సంతోష్ రావుని ఎవరు గుర్తుపడతారు? కేసీఆర్ లేనిది. కేసీఆర్ గారు లేని కవిత గారిని కూడా ఎవరు గుర్తుపట్టే పరిస్థితి లేదు. కేసీఆర్ ఎప్పుడు టీడీపీ నుంచి ఎమ్మెల్యే ఆయన, అప్పటి నుంచి కవిత కూతురు కేసీఆర్ కూతురు కవితనే అంటారు, కానీ అట్లా అన్నారు వేరే. కేసీఆర్ గారు లేకపోతే అసలు కవిత గారు ఎవరు అంటారు? అరే కేసీఆర్ గారు లేకపోతే కవిత గారు ఎవరు? అరే ఫ్యామిలీ మెంబర్ అన్న. కేసీఆర్ గారే లేకపోతే కవిత గారు ఎవరు అంటే ఆయన ఉండబట్టే కదా, ఉండబట్టే కానీ హరీష్ రావు కేసీఆర్ గారు ఉండబట్టే కవిత గారు ఉన్నారు, కేసీఆర్ గారు చేయబట్టే కవిత గారు ఉన్నారు, కేసీఆర్ గారు చేయబట్టే హరీష్ రావు గారు, వాళ్ళు చేయబట్టే కేటీఆర్, వీళ్ళంతా ఉన్నారు. వితౌట్ కేసీఆర్ ఎవరు లేరు ఇక్కడ. కేసీఆర్ చేయబట్టి కవిత ఉన్నారంటే ఒప్పుకుంటా, కానీ వీళ్ళంతా కేసీఆర్ కాబట్టి హరీష్ రావు ఉన్నాడు అంటే కేసీఆర్ అట్లా చేసిండు హరీష్ రావుకి.